వచ్చారు. ఎవరి బిడ్డలారా, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. వయసు అంతా ఉడికిపోయిన తర్వాత దేవుని దగ్గరికి రావటం కాదయ్యా. లోకంలో చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేసిన తర్వాత దేవుని దగ్గరికి రావటం కాదు. నీ కొరకు బ్రతుకుతానయ్యా అని ఒక్కడుగు నువ్వు ముందుకేస్తే ఈ రాత్రి 99 అడుగులు దేవుడు వేసి నీ చెయ్యి పట్టుకొని ప్రభు లేవనెత్తబోతున్నాడు. ఇంకెన్నడూ నువ్వు పడిపోకుండా క్రీస్తు అనే బండ మీద దేవుడు స్థిరపరచబోతున్నాడు. నోరు తెరిచి అడుగు, ఒకసారి అడుగు వేసాయా. నిలవబడిన చోటే నోరు తెరిచి ఒక ఏరియాలాగా బ్రతికించయ్యా. ఒక నోవా కుటుంబం లాగా నా కుటుంబం నీ కొరకు బ్రతికే భాగ్యం నీ కొరకు బ్రతుకుతా యేసయ్యా. ఓ ప్రార్థన పరురాలుగా జీవిస్తా యేసయ్యా. రోధించే వ్యక్తిగా నీ కొరకు బ్రతుకుతా యేసయ్యా. లోకం ఎలా అయిపోయినా నేనున్నానయ్యా నీ కొరకు బ్రతకటానికి. నన్ను వాడుకో యేసయ్యా. నా ఇంట్లో ఉన్న భక్తిహీనతను తొలగించేసయ్యా. పేరుకు క్రైస్తవులమే, తాత ముత్తాతల కాలం నుంచి క్రైస్తవులమే. నామకార్థ భక్తి ఎలుబడి చేస్తుందయ్యా. అంతకీ మస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం. ఆపాదమస్తకం నీకంకితం.